జై శ్రీరామ్. ఋష్యశృంగుడు దశరథ మహారాజును సమీపించి ఏమని సెలవిచ్చాడు? ఎంతమంది పుత్రులు కలుగుతారని చెప్పారు దశరథ మహారాజుకు ముందుగానే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పిన దశరథ మహారాజును సమీపించిన ఋష్యశృంగుడు దశరథ మహారాజును సమీపించి, ప్రియమైన రాజవరేణ్య, నీకు 4 పుత్రరత్నాలు కలగటం ఖాయం. అయితే అందుకోసం పుత్రకామేష్టి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలని అనుకుంటున్నాను అన్నాడు ఋష్యశృంగుడు. దశరథ మహారాజు అందుకు వెంటనే సమ్మతించటం, కొద్ది రోజుల్లోనే యజ్ఞం ప్రారంభించటం జరిగింది. ఈలోగా ఊర్ధ్వలోకాలలోని దేవతా ముఖ్యులంతా బ్రహ్మాది దేవుని వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, ఓ పితామహ, నీవిచ్చిన వరాలతో రావణుడు మహాబలోపేతుడై తన ఇష్టం వచ్చిన విధముగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు. ఈ దుష్ట రాక్షసుణ్ణి మేము కూడా అదుపు చేయలేకపోతున్నాము. కనుక అతని పీడ వదిలించటానికి నీవే ఏదైనా ఒక ఉపాయాన్ని యోచన చేయాలి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారితో, రావణుడు వరాలు కోరుకునేటప్పుడే మానవుల చేతిలో మృత్యువు కలుగరాదని మాత్రం అడగలేదు. మనుషులు నన్నేమి చేయగలరు అన్న ధీమా ఉండటం వలన వారి గురించి అతడు లక్ష్య పెట్టలేదు. కావున మానవ రూపములోనే రావణుణ్ణి సంహరించటం జరగవలేను అని బ్రహ్మదేవుడు పలుకగా, అకస్మాత్తుగా అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సుతో చతుర్భుజుడై, ఉజ్వల పీతాంబధారి అయి, శంఖం, చక్ర, గద, పద్మాలను ధరించి ప్రత్యక్షమైనాడు. దేవతలంతా ఆ పరమాత్ముణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఓ జగద్వాది, రావణ సంహారము కోసం నీవు దశరథ మహారాజుకు 4 కుమారులుగా ఆవిర్భవించి మమ్మలను కాపాడాలి అని ప్రార్థించారు. అందుకు విష్ణుమూర్తి, నిశ్చింతగా ఉండండి. ఇక మీదట మీరెంత మాత్రం భయపడన అవసరం లేదు. నేను త్వరలో అవతరించి మీ శత్రువైన ఆ రాక్షస రాజును వధించి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానమై పోయాడు. ఈలోగా దశరథ మహారాజు యజ్ఞం చేస్తుండగా యజ్ఞజ్వాలల్లో నుంచి సకల శుభలక్షణములతో కూడిన శ్యామల వర్ణ దేహముతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతను అపరిమిత శక్తి సంపన్నునిగా గోచరిస్తూ ఉన్నాడు. అతని దివ్య ఆభరణములు ధరించి ఉన్నాడు. అతనిలో ఒక చేతిలో పాయసముతో నిండిన పాత్ర, స్వర్ణ పాత్ర ఉన్నది. ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉన్నది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, నేను విష్ణుదూతను అని చెప్పాడు. మహారాజు చేతులు జోడించి, ఓ విష్ణుదూత, నేను ఏ విధమైన సేవ చేయాలి? మీకు సెలవియ్యండి, దయచేసి ఆజ్ఞాపించండి అన్నారు. విష్ణు సేవకుడు ఆయనతో, నీవు చేసిన 2 యాగాల పుణ్యఫలమే ఈ పాయస పాత్ర. దీనిని విభజించి నీ 3 భార్యలకు పెట్టు. వారి ద్వారా నీకు 4 కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతముగా సుస్థిరం చేస్తారు అని చెప్పాడు. దశరథ మహారాజు
సంతోషంతో ఆ పాయస పాత్రను స్వీకరించి విష్ణుదూతకు ప్రదక్షిణా నమస్కారములు చేశాడు. పుత్రుల కోసం ఆతురతతో ఉన్నందున దశరథ మహారాజు ఈ విష్ణుదూత అంతర్ధానం కాగానే వెనువెంటనే పాయసాన్ని భాగాలుగా చేసి తన భార్యలకు ఇచ్చాడు. దశరథ మహారాజు కౌసల్యకు సగం పాయసాన్ని, సుమిత్రకు 4వ వంతు, కైకేయికి 8వ వంతు ఇచ్చాడు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ముగ్గురు భార్యలు తాము త్వరలోనే తల్లులు కాబోతున్నామనే విశ్వాసంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. రాణులు ముగ్గురు ఆత్రంగా తమ వంతు పాయసాన్ని ఆరగించసాగారు. ప్రతి ఒక్కరికి తమ గర్భములో దివ్య శిశువు ఉన్నట్లు అనుభూతి కలిగింది. వారికి తమ భార్యలు గర్భవతులైనారని గ్రహించిన దశరథ మహారాజు కూడా ఎంతో సంతోషంతో సంతృప్తంతో ఆనందంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామాయణం బాలకాండ